సంశయిస్తూ ఉంటే కాలం కబళిస్తుంది అని చెప్పేశాం కదా. తస్మాత్ జాగ్రత్త అని చెప్పాడు. గురువుని వెతుక్కోవాలి మనం. ఇప్పుడు వెతుక్కుందాం. ఓం అఖండ మండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నిత్యానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం విశ్వాతీతం గగన సదృశం తత్వమస్యాదిలక్ష్యం. ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. ఓం సహనా భవతు సహనౌ భునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. శిష్యుడు అడుగుతున్నాడు, మీరు సాధన చెయ్యి అని చెప్తున్నారు గురువుగారు. మంత్రాన్ని నోటితో ఉచ్చరిస్తూ సాధన చెయ్యాలా? సాధన ఎట్లా చెయ్యాలి? లేకపోతే కళ్ళు మూసి శిరస్సు మెడ భగవద్గీతలో చెప్పినట్లుగా 90 డిగ్రీలలో కరెక్ట్గా అట్లా ఉండేట్టుగా కూర్చుని సాధన చెయ్యాలా? అట్లా కూర్చోవాలంటే నాకు చాలా కష్టం గురువుగారు. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి ఒంగుడు అలవాటు అయిపోయింది. నా వెన్నెముక మీరు పెట్టమన్నట్టు ఇట్లా పెట్టదు అంటున్నాడు శిష్యుడు ఈ మాట కదా. వాడి వెన్నెముక 90 డిగ్రీల్లో ఉండదు. 90 డిగ్రీల్లో ఉంటేనే పైకి వెళ్ళగలుగుతుంది ఎవరు? ఆ కుండలిని అనేటువంటి శక్తి. మరి నా వెన్నెముక ఇట్లా ఉంటే అది వంగిపోదు కదా. ఎందుకు పోదు అంటే నీళ్లు ఉన్నాయి కదా, నీళ్ళని ఒకే లెవెల్లో ఒక్క రవ తక్కువకుంటే ఎత్తు నుంచి పల్లానికి పోతాయి. అట్లా కాకుండా ఒక్క రవ అక్కడ ఎత్తుందనుకోండి పోవు. ఎప్పుడు పోతాయి అంటే నీళ్లు చాలా ప్రవాహం వస్తే పోతాయి. ఇది ప్రవాహం ఎక్కువ తక్కువ అయ్యేది కాదు. థర్మామీటర్లో మనం ఆ పాదరసం వస్తుంది చూడండి, నల్ల గీత, అది ఎలా వస్తుందో అలాగే వస్తుంది. అక్కడ చిన్న నొక్కు పెడతాడు, ఇంత చిన్న నొక్కు ఉంటుంది మొట్టమొదట్లో, దాని మీద నుంచి ఎక్కి సమంగా వెళ్ళాలి. థర్మామీటర్నే నిలబెడితే ఎట్లా వెళుతుందో అట్లా వెళుతుంది కుండలిని సహస్రారానికి. ఇంక అంతకంటే నేనేం చెప్పలేను కూడా కదా. థర్మామీటర్ అడ్డంగా ఉంటుంది కదా, అడ్డంగా ఉన్న వాళ్ళందరూ పశుపక్షాలు. ఇప్పుడు థర్మామీటర్ నిలువుగా ఉంది మనకి అంటే మనం ధ్యానానికి ఎట్లా కూర్చోవాలి? భగవద్గీత అదే చెప్పింది. శిరస్సు మెడ శరీరం కరెక్ట్గా ఇట్లా కూర్చోవాలి. ఇట్లా ఎంతసేపు కూర్చోగలం? కూర్చోలేము. ఎందుకు కూర్చోలేమంటే దీనికి ఆనుకుని యోగా ముందు నుంచి నేర్చుకున్నవాడు కూర్చోగలడు. మనమందరినీ కూర్చోమంటే మన శరీరం వెంటనే అట్లయిపోతుంది. చూడండి, వెన్నెముక అంత కాకపోయినా ఇట్లా ఎంతసేపు కూర్చుంటారు చెప్పండి? ఒక్కసారి కూర్చొని చూడండి ఎంతసేపు కూర్చోగలరు, మీకే తెలుస్తుంది అన్నమాట. కూర్చోలేవు, వెంటనే ఇట్లా అంటాం కదా. ఇట్లా ఏమంటున్నామంటే మన పక్కటి ఎముకలు మెల్లగా అట్లా ఉండవు. ఒక నిమిషం ఉండగలవు,
మహా అయితే 2 నిమిషాలు, పట్టుదలగా ఉంటే 5 నిమిషాలు ఉంటాయి ఏమో, అది కూడా నేను చెప్పలేను. మరి భగవద్గీతలో చెప్పిన ప్రకారం మీరు ధ్యానం చెయ్యాలంటే శిరస్సు, మెడ, శరీరం అన్నీ కూడా 90 డిగ్రీల్లో ఉండాలి. ఒక ఎత్తు పల్లాలు లేకుండా ఉన్న, ఎత్తు పల్లాలంటే ఇప్పుడు నేను అక్కడ చెప్పానే, అలాంటి చోట కూర్చుంటే ధ్యానం కుదరదు. అట్లా నియమాలు చెప్పింది. అడుగుతున్నాడు శిష్యుడు, అయ్యా నేను కళ్ళు మూసి ధ్యానం చేయమంటారా, కళ్ళు తెరిచి ధ్యానం చేయమంటారా? మెడ శిరస్సు 90 డిగ్రీల్లో ఉండేట్టుగా కూర్చునే సాధన చెయ్యాలా? కళ్ళు మూసుకున్న మనస్సులోకి అనేక ఆలోచనలు వస్తున్నాయి గురువుగారు. అయితే కళ్ళు తెరిచిన మనస్సులోకి రావుట్రా. కళ్ళు తెరిచినా ఆలోచనలు కాదుట. కళ్ళు తెరిస్తే బాహ్యమైన రూపాలు కనిపిస్తాయి. ఎందుకంటే నేను ఇంట్లోనే కదా ధ్యానం చేస్తాను గురువుగారు. నా ఇంట్లో ధ్యానం చేసేప్పుడు నేను కళ్ళు ఇట్లా తెరిచి కూర్చున్నాను అనుకో, ఈ పక్క నుంచి నా కొడుకు వెళ్ళిపోయి ఉండొచ్చు. వెంటనే నా కళ్ళు ఆ కొడుకుని చూస్తాయి. ఇంకా కాసేపటికి ఆ కోడలు ఎక్కడో ఉంటుంది, ఆ మనవడు పాక్కుంటూ తాతా నా దగ్గరికే వస్తాడు. వద్దురా నాయనా పో అంటే వాడు పోడు. నాకేమో నా ఇల్లు చిన్న ఇల్లు, నేను ఒక గదిలో కూర్చుని ధ్యానం చేయడానికి నాకు వీలుండదు. పాపం వాడి సమస్యలు చెప్తున్నాడు సంసారికి, గృహస్థుకు కదా. నాకు ఈ కష్టాలన్నీ ఉన్నాయి గురువుగారు. ధ్యానం ఎలా చెయ్యాలి, సాధన ఎలా చేయాలి? మీరేమో గురువుని వెతుక్కో, సాధన చేయి, నీకు ఆత్మ తెలుస్తుంది అని మీరు చెప్తున్నారు. నాకైతే ఎట్ట చెయ్యాలో మీరు చెప్పలే. ధ్యానం చేయమన్నారు కానీ కళ్ళు మూసుకుని చేయాలా, కళ్ళు తెరిచి చేయాలా కదా? నేను స్ట్రైట్గా కూర్చోవాలా, వంగిపోయి కూర్చోవాలా, పడుకొని కూడా ధ్యానం చేయొచ్చా? సమస్యలు ఏమిటి? ఇది ప్రశ్న. ఎవరికన్నా చాలామందికి ఈ ప్రశ్న ఉంటుంది, ధ్యానం ఎలా చెయ్యాలి? వాడిని అడిగారు కానీ అందరికీ ఎలా ధ్యానం చేస్తే ధ్యేయం నాకు తెలుస్తుంది, తెలుసుకోవలసింది ధ్యేయం కదా. సమాధానం చెబుతున్నారు గురువుగారు. మరణం నీకు సమస్య, ముందు ప్రాబ్లం ఏదో తెలుసుకుని ఆ ప్రాబ్లంని సాల్వ్ చేసుకోవాలి. మనకు ప్రాబ్లం ఏమిటి అంటే ధనేషణ, దారేషణ, పుత్రేషణ మనకు ప్రాబ్లం కాదు. ఎందుకు కాదు అంటే ప్రతి జీవి వాడి లెవెల్లో వాడు సంపాదిస్తూనే ఉన్నాడు. వాడి లెవెల్, ఒకడు కోట్లు సంపాదించవచ్చు, ఒకడు లక్షలు సంపాదించవచ్చు, ఒకడు రోజుకు 400, 300 కూలీ సంపాదించుకోవచ్చు. అది సంపాదించుకుంటున్నాడు. వాడికి తగ్గట్టు గంతకు తగ్గ బొంత అని ఎవరితో ఒకటి పెండ్లాం దొరుకుతోంది. ఎక్కడంటే పెండ్లాం అంటే భార్య, ఇక్కడ మానవ జన్మే కాదు, మనకి పశుపక్షాదులు, క్రిమికీటకాదుల దగ్గర నుంచి ఒక జీవి మరొక జీవితో జతగట్టడం అనేది అది బై నేచర్ వచ్చేసింది కదా. అవునా కదా? ధన సంపాదన కష్టం లేదు. కష్టం లేదంటే చాలా కావాలంటే కష్టం. ఎవడి లెవెల్లో వాడికి సంపాదన ఉంది, ఎవడి లెవెల్లో వాడికి ఒక భార్య దొరికింది కదా. భార్య డబ్బులు ఉన్నప్పుడు పిల్లలు ఆటోమేటిక్గా పుడతారు. ఒకవేళ పుట్టకపోతే ఐవీఎఫ్ చేసుకున్నా పిల్లల్ని కనొచ్చు. అది ప్రాబ్లం లేదు. మరి ప్రాబ్లం ఏమిటి అసలు? ఎందుకు ధ్యానం చేసుకోవాలి? ధ్యానం వల్ల అవసరం ఏమిటి మనకి? మనకి 3 ఉన్నాయి కదా. మానవుడు బతకడానికి, ప్రతి ప్రాణి బతకడానికి ఈషణత్రయాలు కావాలి. బతకడానికి చస్తే ఎప్పుడో చస్తాం, మన చేతిలో లేదు అది. సమస్య ఏమిటంటే చావు సమస్య. ఈ చావు కూడా ఎప్పుడు వస్తుందో మనకి తెలియదు. ఒకడు 100 ఏళ్ళు బతకచ్చు, ఇంకొకడు 90 ఏళ్ళు బతకచ్చు. ఒకడు ఈ క్షణం ఇప్పుడు అరే మాతో ఇప్పుడే మాట్లాడాడే అంటూ వాడి ఇంటికి పోయి చావచ్చు. ఈ గదిలోంచి ఆ గదిలోకి వెళ్ళే లోపల వాడు ప్రాణం పోవచ్చు. రాత్రి పడుకుని తెల్లవారే లోపల ప్రాణం పోవచ్చు.
నిన్న మీకు చెప్పిన ధర్మాల్లో శాస్త్రం ఏం చెబుతుందంటే, అప్పుడప్పుడు మధ్యలో కూడా చెప్తూ ఉంటాం, మీరు వినండి. మనకి సూర్యోదయ సూర్యాస్తమయాలు చూడని వాడు ఈ ప్రపంచంలో ఉండడు కదా. సూర్యోదయం చూడని వాడు, సూర్యాస్తమయం చూడని వాడు ఎవడైనా ఉన్నాడా? ఎప్పుడో ఒకప్పుడు సూర్యుడు ఉదయించేది చూసాం, సూర్యుడు అస్తమించేది చూసాం. సూర్యోదయ సూర్యాస్తమయాలు జరిగినప్పుడు చూసాం కదా మనం. మీకు ఏమనిపించిందో ఎవరికి వాళ్ళు గుర్తు చేసుకోండి. ఎన్నిసార్లు చూశారు కదా. సూర్యుడు ఉదయించడం చూసాం, అస్తమించడం చూసాం. ఏమి అనిపించాలో శాస్త్రం చెప్పింది, అది చెప్తా. మీకందరికీ ఏమి అనిపించిందో చూడండి. సాధారణంగా సూర్యోదయం కాగానే, అంటే మనం నిద్రలేచి సూర్యుడిని చూడగానే, అమ్మో అప్పుడే తెల్లవారిపోయింది, ఇన్ని గంటలు అయిపోయింది, ఇదే అనిపిస్తుంది. అంతకంటే ఏం అనిపించదు. నాకు అదే అనిపించింది, మీకు కూడా అదే అనిపించి ఉంటుంది. ఇంకా తెల్లవారలేదు అన్నా అనిపిస్తుంది. మరి ఒకవేళ తెల్లవారితే అరే చాలాసేపు అయిందే సూర్యుడు ఉదయించి అనిపిస్తుంది. సూర్యాస్తమయం అలాగే, ఎండాకాలంలో సూర్యాస్తమయం లేటుగా అవుతుంది, చలికాలంలో కాస్త అయ్యో అప్పుడే చీకటి పడింది అని అలాంటివే అనుకుని ఉంటాం మనం. శాస్త్రం అది అనుకోమని చెప్పలే, గడియారం చూడమని చెప్పలే. శాస్త్రం ఏం చెప్పిందంటే, సూర్యాస్తమయాన్ని చూడగానే మనకేమనిపించాలంటే, ఈరోజు నా జీవితంలో ఒక రోజు అయిపోయింది. నేను ఎన్నేళ్ళలో బతుకుతా కదా, ఎన్నేళ్ళు బతుకుతానో నాకు తెలియదు. నా దగ్గర ఇప్పుడు మనం ఎట్లా అనిపించాలో చెప్తున్నాడు శాస్త్రం. చెప్పిన మాట ఇది. నిన్న చెప్దాం అనుకున్నా, టైం లేక చెప్పలే. నేను 1,00,000 రూపాయలు కూడబెట్టుకున్నాను. నేను ఇప్పుడు ఇంకేం పని చెయ్యను. ఆ 1,00,000 పెట్టుకుని రోజు కాస్త తిందాం అనుకున్నా. కూర్చుంటే తింటే కొండలైనా కరిగిపోతాయి. ఈ మాట విన్నారు మీరు. నేను నా 1,00,000 రూపాయలు ఈ రోజుల్లో అంటే 1,00,00,000 రూపాయలేమో డబ్బులు పెట్టుకున్నాను. రోజు కొంచెం తింటున్నప్పుడు నాకు అందులో నుంచి 1,000 రూపాయలు నేను తీయగానే అయ్యో నా 1,00,000లో 1,000 అయిపోయింది అనిపిస్తుందా, అనిపించదా? ఎందుకని? నువ్వు దాచుకున్నది 1,00,000 అని నీకు తెలుసు. అందుకని అందులో 1,000 పోతే ఇంకా 99,000 ఉంటాయి అని నీకు తెలుసు. ఇక్కడ నీ ఆయు ప్రమాణం నీకు తెలియదు. అందుకని నువ్వు టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అని ఊరుకుంటున్నావు. సూర్యాస్తమయం కాగానే ఒక రోజు గడిస్తేనే సూర్యాస్తమయం అవుతుంది. నిజంగా సూర్యాస్తమయం కాదరా, రాత్రి మగళ్ళు ఎట్లా భూమి తిరగడం వల్ల అవుతోంది. కానీ మన జీవితంలో మనకి ఒక రోజు అయిపోయింది. ఒక సూర్యాస్తమయాన్ని చూడగానే నా జీవితంలో నేనేమేం పనులు చెయ్యాలో ఆ పనులన్నీ ఇవాల్టి వరకు చెయ్యవలసినవి చేశానో లేదో, రేపటికి ఇంకా బ్యాలెన్స్ పెట్టుకున్నానేమో. అంటే ఇవాళ చేయాల్సిన పని ఈ రోజుతో అయిపోతే రేపు కొత్త పని మళ్ళీ రేపు చేయొచ్చు కదా. సూర్యాస్తమయం నీకు నీ జీవితాన్ని నా టైం అయిపోతున్నది అని గుర్తు చెయ్యాలి. ఎంత గుర్తు చెయ్యాలంటే 1,000 రూపాయలు ఖర్చు అయిపోతే మళ్ళీ అక్కడ 1,00,000 ఉండదు. అట్లా నా జీవితకాలం ఎంత, శాస్త్రం చెప్పింది ఈ మాట. నా జీవితకాలం ఎంత ఉందో అందులో ఈ కాలం గడిచిపోయింది అన్నీ గుర్తు రావాలి. ఇంకది రాదు. మళ్ళీ అయిపోయిన టైము మళ్ళీ నువ్వు తెచ్చుకోవాలంటే నీకు రాదు. గడిచిన క్షణం మళ్ళీ వెనక్కి రాదు. సూర్య ఉదయం కాగానే ఏం నీ జ్ఞాపకం రావాలి? నాయనా మళ్ళీ వచ్చావా, నేను ఇవాళ చెయ్యవలసిన పనులు నువ్వు అస్తమించే లోపల నాతో చేయించు. నాకేముంటుందంటే, ఏ పని చెయ్యాలన్నా ప్రతి మనిషికి తమస్సు అనే ఒక గుణం ఉంది మనకి. అందుకని ఏం చెప్తుందంటే, తర్వాత చేస్తాలే. ఏ పనైనా సరే, అమ్మ ఈ పాలు తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టు అన్నాను అనుకో, వెంటనే పెట్టం. అంటే అంత చిన్న పని కూడా పెడతాలి. ఈ పని ఏదో చేస్తున్నా, ఇది అయినాక అది పెడతా.
ఇది అయినాక నీకు అది గుర్తుండదు కదా. ఆ చెప్పేవాడు ఎవరో నీకు మళ్ళీ చెప్పాలి. ఇక్కడ ఎవడూ చెప్పేవాడు లేడు, నీ మనస్సే నీకు చెప్పాలి కదా. అందుకని సూర్యోదయం కాగానే నిన్నటి మిగిలిన పని ఏదన్నా ఇవాళ నాతో ఉందేమో, ఇవాళ చేయాల్సిన పని కూడా నీవు మళ్ళీ గుర్తు చెయ్యాలి. సూర్యుడు గుర్తు చేస్తాడు మనకి, ఇవాల్టి పని ఇవాళ చేసేయి, నిన్నటి మిగులు పని కూడా ఇప్పుడే తొందరపడి చేసేయి. అంటే చేయదలుచుకున్న పని ఏం చేయాలి? తొందరగా చేయి. ఎందుకు నేను తొందరగా చేయాలయ్యా, సాయంత్రం దాకా నాకు టైం ఉందిలే చేస్తానంటే ఆ టైంలో చేయాల్సిన పని ఇంకోటి నీకు కాచుకొని ఉంది. ప్రతి సమయంలో ఒక్కొక్క పని నిర్ణయం అయ్యే మనం వచ్చాం. పైగా మరణం ఈ మధ్యలో ఎప్పుడు మధ్యాహ్నానికే వస్తుందేమో, సాయంత్రానికే వస్తుందేమో కదా. ఎప్పుడో నెక్స్ట్ మూమెంట్ మనది కాదు కదా. అందుకని సూర్యోదయం కాగానే జో కల్ కర్నా సో అజ్ కర్లే, ఏదైతే రేపు చేద్దాం అనుకున్నావో దాన్ని ఈరోజు చెయ్యి. జో అజ్ కర్నా సో అబ్ కర్లే, ఏది ఇవాళ చేద్దాం అనుకున్నావో ఇప్పుడు చెయ్యి. జో అబ్ కర్నా సో అభీ కర్లే. తేడా తెలిసిందా? సూర్యోదయం కాగానే సూర్యుడు నీకు ఇది చెప్తున్నాడు. మరి మనకు అనిపించలేదు కదా, ఇప్పటి వరకు అనిపించలేదు కాబట్టి ఇప్పటి నుంచి అనిపించుకోండి. సూర్యుడు మీకు నాకు అందరికీ ఒకసారే ఉదయిస్తాడు, ఒకసారే అస్తమిస్తాడు కదా. ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోరా నాయన. నువ్వు చేసుకోవడానికే నేను నీకు వెలుగు ఇచ్చాను అని సూర్యుడు చెప్తున్నాడు. చీకటి పడితే నువ్వు అన్ని పనులు చెయ్యలేవు. పైగా చీకటి పడి చేసేటువంటి పనులు రహస్యాలు. వెలుతురున్నప్పుడు చేసే పనులు బాహాటంగా చెయ్యొచ్చు. అందుకని నువ్వు తప్పు పనులు చేయాలంటే రాత్రికి పెట్టుకో. అంటే దొంగతనం చేయాలంటే రాత్రికి పెట్టుకో. తమస్సులో పడిపోతావు. అప్పుడు నిన్న ఆ పని చెయ్యనీయకుండా నేను నిన్ను ఆపుతానని సూర్యుడు చెప్తున్నాడు. ఆయన ఎట్లా ఆపుతాడు అంటే, నేను నీకు నిద్ర రప్పిస్తారా? నువ్వు నిద్రను అధిగమించి ఆ పనులు చేస్తున్నావు కదా. అర్థమైందా? సూర్యోదయ సూర్యాస్తమయాలు మనకు అది చెప్తాయిట కదా. ఉదయించే సూర్యుడు మనకు పాఠం చెబుతాడు, అస్తమించే సూర్యుడు పాఠం చెబుతాడు. నువ్వు పాఠం వినాలనుకుంటే ప్రపంచంలో సృష్టిలో ప్రతిదీ నీకు పాఠం చెబుతుంది. నువ్వు నేర్చుకోవాలి అని రెడీగా ఉంటే, నేనే నేర్పుతానంటే అవేం వినవు, అవి చెప్తాయి నువ్వు విను. సరే ఏమ్మా, మరణం నీకు సమస్య. మనందరికీ సమస్య ఏమిటంటే మరణం. ఈ మరణం నుంచి మనం ఎలా తప్పించుకోవాలి అనేదే మనం చేసేటువంటి పని. నువ్వు ధ్యానం చెయ్యి, మెడిటేషన్ చెయ్యి, ఇంకోటి ఏదో చెయ్యి, ఏ పని చేసినా చావు నుంచి నేను ఎలా తప్పించుకోవాలి, అది ఇన్విటబుల్. చావు అనేది తప్పనిసరిగా వస్తుంది. ఆ చావు నుంచి నేను ఎలా తప్పించుకోవాలి? ఎలా తప్పించుకోవాలి? నేను పుడితే చావాలి, నేను పుట్టకుండా ఉంటే చావక్కర్లేదు. నేను ఇప్పుడు పుట్టాను అని అనుకుంటున్నాను, నేను పుట్టలేదు అని నాకు నిర్ధారణ కావాలి. నేను పుట్టలేదు అంటే నేను చావను కదా. ఊరికే మీరు చెప్తే మేము పుట్టలేదు అంటే కాదండి, నిజంగా నేను పుట్టలేదని నాకు తెలియాలి. నేను పుట్టలేదని ఎలా తెలుసుకోమంటారు అంటే, ఒక కుమ్మరివాడు కుండ తయారు చేశాడు కదా. ఇప్పుడు తయారైన తర్వాత కుండ పుట్టింది అంటాడు వాడు, అంటాడా కదా. తయారైన తరువాత పుట్టింది అంటే ముందు లేదనే కదా. ఒక లేని దాంట్లోంచి ఒక ఉన్న వస్తువు రాగలదా? కాబట్టి ఇది ఉండాలి. ఎక్కడ ఏముండాలి? కుండ ఉండాలి. ఉంటే కుండ పుట్టడం ఎలా జరుగుతుంది? ఆల్రెడీ ఉంటే పుట్టడం అనే క్రియకి కర్త ఎవడు?
పుట్టడం అనేది ఒక క్రియ, దానికి ఒక అర్థం ఉండాలి కదా. అట్లాగే నేను పుట్టాను అంటున్నాను. ఎప్పుడు పుట్టాను? 1942 జూన్ 14 నేను పుట్టాను కదా. అంటే మీకు కనిపించాను, అందుకే పుట్టాను అని ఎవరు అనరు. పుట్టినవాడు ఎట్లాగో చెప్పడు. తల్లి కూడా ఏముంటుందంటే ఆమె కనింది అంటారు. కనింది అంటే ఏమిటి? ఆమె చూసింది. అంటే వాడు అంతకుముందే ఉన్నాడు, ఉన్నవాడిని ఆమె ఇప్పుడు చూసింది. కనింది కాస్త కన్నది అయిపోయింది. అర్థమైందా? కాబట్టి నీవనే వాడివి పుట్టాను అని అనుకుంటున్నావు. చూడండి, పుట్టింది నీ శరీరం, అది పోతుంది కదా. పుట్టింది ఎవరు? నా శరీరం, అది పోతుంది. ఎందుకంటే పుట్టిన జాతస్య హి ధ్రువో మృత్యు, పుట్టిన ప్రతి ప్రాణి చావవలసిందే. కాబట్టి అది పుట్టింది, అది చచ్చిపోతుంది. నేను పుట్టలేదు, నేను చావను అని తెలుసుకుంటే నీకు మరణ సమస్య పోతుంది. నేను చస్తాను అనే కదా నీకు భయం. నిజంగా నీవు పుట్టావా? పుట్టింది ఎవరు? నీ శరీరం. నీ శరీరం పుట్టింది, అది చచ్చిపోతుంది. నువ్వు పుట్టలే. నువ్వేం చేస్తున్నావంటే నిన్ను నీ శరీరం మీద వేసి నేను చచ్చిపోయాడు. నేను నా భార్య వచ్చాను అన్నప్పుడు ఏం చేశాడు? వాడి శరీరం మీద వాణ్ణి వేసుకున్నాడు. మీకు ఆ వాక్యంతో మీకు అర్థం కావాలి. అంటే ఇప్పుడు నాకేం కావాలి? నేను పుట్టలేదు, నాది పుట్టింది, నాది చచ్చిపోతుంది, నాదికి పెళ్ళాముంది, నాదికి ధనం కావాలి, నాదికి పిల్లలు ఉన్నారు. నేనుకు ధనం లేదు, పెళ్ళాం లేదు, పిల్లలు లేరు. ఏ మూడు అయితే నాదికున్నాయో ఆ మూడు నాకు ఆపాదించుకుని కదా, నేను ఆ మూడు ఉన్నవాడు చచ్చిపోతాడు, నేను చచ్చిపోతాను అని నేను అంటున్నాను. ఇప్పుడు మరణ సమస్య తొలగిపోయిందా లేదా? అది నాకు ఎట్లా తెలియాలి? నేను నాదినే నేను అనుకుంటున్నాను కాబట్టి నాదిని నేను అనుకోవడం నేను పోగొట్టుకోవాలి. అది పోతే నాకు సమస్య పోతుంది, మరణం నాకు లేదు. ఈ సంగతి నాకు ఎలా తెలియాలి అంటే నువ్వు ఎలా తెలుసుకుంటావో అదే సాధన కదా. నువ్వు ఎట్లా తెలుసుకుంటావో, నువ్వు కొత్తగా ఏదైనా ఫార్ములా కనుక్కుంటే కనుక్కో. మేం చెప్పిన ఫార్ములా ఇది. ఏది? నేను నాది విడదీసుకో. నాదికి మరణం ఉంది, నేనుకు మరణం లేదు. నాది పుట్టింది, నేను పుట్టదు. ఎందుకు పుట్టదు? అది ఎప్పుడూ ఉంటుంది. ఎప్పుడూ ఉండేదానికి చావు లేదు, దానికి శాశ్వతత్వం ఉంది, దానికి మరణం లేదు. మరణించే శరీరాన్ని నేను అనుకోబట్టి శరీరం మరణిస్తుంటే నేను చచ్చిపోతున్నాను అని అనుకుంటున్నాడు మానవుడు కదా. దానికి శాస్త్రం ఏమి ఉపమానం చెప్పిందంటే, ఇవాళ రైల్లో నేను ఒక టికెట్ రిజర్వ్ చేసుకున్నా. ఆ రైలు నేను ఎక్కితే ఆ రైలు పడిపోతే నేను రైలుతో పాటు చచ్చిపోతా. ఆ రైలు నేను ఎక్కడానికి వెళుతూ ఉంటే మధ్యలో ట్రాఫిక్ జామ్ అయిపోయి నా కారు ఆగిపోయి రైలు స్టేషన్లోకి వచ్చింది, వెళ్ళిపోయింది. నేను ఆ రైలు ఎక్కలే, నేను యువతలే ఉన్నాను. ఆ రైలు ఒక 4 స్టేషన్లు దాటి అక్కడ రైలుకు యాక్సిడెంట్ అయింది. ఇప్పుడు నేను చచ్చిపోయినానని నేను ఏడుస్తానా? ఎవడు ఏడుస్తాడు? ఆ రైల్లో నేను వెళతాను అని నా వాళ్ళందరికీ చెప్పాను. మా వాళ్ళందరికీ రైల్లో టికెట్ రిజర్వ్ అయింది, నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పి నేను స్టేషన్కి వెళ్ళాను. నేను స్టేషన్కి వెళ్ళానంటే వాళ్ళందరూ ఏమనుకుంటున్నారు? నేను వెళ్ళిపోయినాను అనుకున్నారు. కానీ నేను రైలు ఎక్కలే. నేను రైలు ఎక్కకపోతే ఆ రైలు యాక్సిడెంట్ అయితే మా వాళ్ళందరూ ఏడుస్తారు, నేను ఏడవను. ఎందుకని? శాస్త్రం ఋషులు ఎంత ఆలోచించి మనకు చెప్పారో చూడండి.
ఒరే నాయనా, నేను చచ్చిపోతాను అని నాదిని గురించి నీ వాళ్ళందరికీ చెప్పావు. నా వాళ్ళందరికీ అంటే నా ఇంట్లో ఉన్న నా పెళ్ళాం పిల్లలకందరికీ నేను చచ్చిపోతాను, నాకు రోగం వచ్చింది, నేను చచ్చిపోతాను అని చెప్పా. అంటే వాళ్ళందరూ ఏమనుకున్నారు, నేను రైలు ఎక్కి వెళ్ళిపోతాను, వీడు చస్తాడు అని నిర్ణయించుకున్నారు. ఆ రైలుకి యాక్సిడెంట్ అయింది, నేను తప్పించుకున్నా, ప్రాణం పోయింది, తెలివి తప్పింది, వాళ్ళిద్దరూ తప్పించుకున్నారు. ఇందులో ఎక్కలే కదా. చూడండి, మనం మామూలు మాటల్లోనే ఏమంటాం కదా, ప్రాణం పోయింది కదా. పోవాలంటే దానికి ప్రాణం ఉంటే కదా అది నడిచిపోవాలి. చచ్చిపోయాడంటారా కదా. పోయేవాడు వేరు, చచ్చేవాడు. మరి పోయేవాడు అసలు పుట్టలే. ఆ పోయేవాడు ఏం చేశాడంటే, ఒకప్పుడు దీనిలోకి వచ్చి కొన్నాళ్ళు దీంట్లో ఉండి మళ్ళీ దీన్ని వదిలిపెట్టి వాడు పోయినాడు. వాడు వచ్చినప్పుడు ఇది పుట్టిందన్నావు, వాడు వెళ్ళిపోయినప్పుడు ఇది చచ్చిందన్నావు. ఇది వాడు కాదు. మరి రైలు ఎందుకండి, టికెట్ ఎందుకండి, రిజర్వేషన్ ఎందుకండి అంటే, ప్రయాణం చెయ్యాలంటే నేను అనేవాడిని నిరాకారం కాబట్టి ప్రయాణం చేయటానికి వీల్లేదు. అందుకని ఒక సాకారమైన రైలో ఫ్లైటో నాకు కావాలి. ఇక్కడి నుంచి నేను ఢిల్లీ వెళ్ళాలిరా, నాకేం కావాలి, ఏదో ఒక వాహకం కావాలి. ఇది వాహకం, ఇది చచ్చిపోతుంది, నువ్వు చావవు. ఈ సంగతి తెలిస్తే చాలు, నువ్వు ఎట్లా తెలుసుకుంటావో నీ ఇష్టం. అది నీకే చెప్పేశాడు. అవునా కాదా, నిజమేనా? ఎన్ని గంటలు చెప్పుకున్నా, ఎన్ని పుస్తకాలు చదివినా ఇదే కదా మనకి. మరణ సమస్య ఎట్లా తీరాలి? నేను కళ్ళు మూసుకొని చేయినా, కళ్ళు తెరిచి చేయినా, దీన్ని నువ్వు ఎక్కడ కూర్చుని చేసినా పర్వాలేదు. ఆలోచించండి, నేను ఎట్లా కూర్చోవాలి, నేను స్ట్రైట్గా కూర్చోవాలి, పడుకొని చేయొచ్చా? పడుకొని చేయొచ్చు, నిద్రపోతే బాగా చెయ్యాలి. నేను కూర్చొని చేయలేను, నేను కళ్ళు తెరిచి చేయలేను, నేను కళ్ళు మూసి చెయ్యలేవు. ఎందుకంటే చెప్తాడు, అది ఇవాళ పాఠంలో చెప్పాల్సింది ఎసెన్స్ ఇప్పుడు చెప్పేశారు. నువ్వు ఏం చేస్తే నీకు సమస్య పోతుంది. ఎవరిని అడగక్కర్లే, నాకు ఆత్మ తెలిసిందా, నీకు ఆత్మ తెలిసినా తెలియకపోయినా అక్కడ నువ్వు ఆత్మవే. ఆత్మ నీకు తెలియదు, నేను ఆత్మనని నాకు తెలిసిందా లేదా అనుకో కదా. ఇన్నిసార్లు పాఠం వింటే ఇంకా తెలియలేదా? తెలిసిందండి. మరి తెలిసిన తర్వాత మళ్ళీ ఎందుకురా వింటావు అంటే, నిలబట్టలేదండి. ఎందుకు నిలబట్టలేదురా నాయన? దాని మీద నేను దుప్పట్లు కప్పుతున్నానండి కదా. నాకు ఎప్పుడప్పుడు తెలుస్తూనే ఉంది, మళ్ళీ నేను పెద్ద బొంతలు తెచ్చి దాని మీద కప్పుతూనే ఉన్నా. అది మళ్ళీ లోపల దాక్కుంటోంది, మళ్ళీ దాన్ని బయటికి బిగాల్సి వస్తుంది. అందుకని గురువు వెంటైనా నేను ఉండాల్సి వస్తుంది. నాకు ఉండడానికి వీలు కావటల్లా కదా. అందుకని గురువునే మా ఇంట్లో పెట్టుకుంటే, మా ఇంట్లో అంటే నా హృదయంలో, కాబట్టి వాడెప్పుడు నిన్ను చెప్తూ ఉంటాడు. వాడే అంతర్యామి. యామి అంటే కంట్రోల్ చేసేవాడు. ఎవడు? నిన్ను కంట్రోల్ చేసేవాడు నీ లోపల ఉన్నాడు. రామనాథం గారు వెళ్ళిపోవచ్చు, శంకర భగవత్పాదులు వెళ్ళిపోవచ్చు కదా, కానీ నీ లోపల ఉన్న కంట్రోలర్ ఉన్నాడే, నువ్వెన్నాళ్ళుంటే, నువ్వు ఎక్కడికి పోతుంటే అక్కడ వాడు నీ వెంటే ఉంటాడు. వాడు మాట్లాడుతూ ఉంటాడు, వాడి మాటలు నువ్వు అర్థం చేసుకుంటూ ఉండాలి కదా. నిన్న ఈ మాట కూడా చెప్పడం మర్చిపోయినా, అందుకని మళ్ళీ చెబుతున్నా. మేఘాలు వర్షిస్తాయి అని మనందరికీ తెలుసు. మేఘాలను ఎవరు పంపిస్తారు అంటే ఇంద్రుడు పంపిస్తాడు కదా.
ఇంద్రుడు పంపిస్తాడు అని అంటాం కాబట్టి మనము ఇంద్రుడిని మెప్పించడానికి యజ్ఞయాగాదులు చేస్తాము. దానివల్ల ఇంద్రుడు సంతోషపడి మనకు పంటలు పండిస్తాడు కదా, అంటే వర్షం కురిపిస్తాడు, పంట పండుతుంది. ఆ ఇంద్రుడు నిన్న బ్రహ్మగారు బృహదారణ్యకంలో ఉపదేశించారే ఏమిటి, దా 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 అనే 3 అక్షరాలు. ప్రతిరోజు మేఘం గర్జించినప్పుడల్లా ద ద ద అని గర్జిస్తుంది. మీకు చెప్తోంది, ఒరే నువ్వు ఇందులో దేవతల కేటగిరీకి వచ్చావా, మానవ కేటగిరీకి వచ్చావా, రాక్షస కేటగిరీకి వచ్చావా, నీ ముగ్గురికి మీ దాదా దా మంత్రం చెప్తున్నాను వినండిరా అంటోంది. మనం అది వినం. మేఘాలు గర్జించి పిడుగుపడుతుందని మన పెద్దవాళ్ళు మనకి అర్జున, ఫల్గుణ, పార్థ, కిరీట, శ్వేతవాహన అని చెప్తారు. అది అనుకో నీకు మెరుగుపడదు అని చెప్తారు కదా. ఎందుకు చెబుతున్నారు? అర్జునుడినే తలుచుకుంటే వాడు ఏమన్నా పిడుగు పట్టుకుంటాడా? కాదు, ఇంద్రుడు పంపిస్తున్నాడు కాబట్టి మేఘాలని. ఇంద్రుడు కొడుకే అర్జునుడు కాబట్టి అర్ధసింహాసనం ఇచ్చాడు వాడికి, ఆ కొడుక్కి. అందుకని అర్జునుడి పేరు చెప్తే ఆ మేఘాలు ఎవడైతే వాళ్ళని పంపించాడో, ఇంద్రుడు పంపించాడు ఆ మేఘాలని, వాడి కొడుకు పేరు చెప్తే అమ్మో వీడి మీద మనం పడకూడదురా అని అవి ఆగుతాయి. అందుకని మన పెద్దలు అసలు ఎంత నిగూఢమైన విషయాలు మనకి ఎంత చెప్పారు. ఎందుకు మేము అర్జున ఫల్గుణ అనాలని నువ్వు అడగలేదు, నువ్వు అడిగినా మీ అమ్మ చెప్పలేదు. అంటే మన ఎట్లాంటి అమ్మలు కన్నారో అర్థం చేసుకోండి. మనమేమో మాతృదేవో భవ అని ఆవిడికి మహా పెద్ద పీట వేశాం. ఆమెకేమో ఏమీ రాదు కానీ పారేసింది మన, అంతే కదా. ఆమె తెలుసుకోవాల్సిన పనులే. నేను తెలుసుకుని నాకు సంబంధించిన వాడిని ఈ లోకంలోకి తేవాలి. నాకేమీ తెలియకుండా వాడిని తీసుకొచ్చి నాకు తెలియదు నీకు తెలియదు కానని వాడిని నూతకొని కానని వాడు విశిష్ట వస్తువును కానని పండి ఏమైపోయింది మన జీవితం కదా. మన ఋషులు పాపం ఎన్ని రోడ్లు వేసి మన కోసం పెట్టారు. మనం చదువుకోము, మనకు చదువు అక్కర్లే, మనకు చదువు కావాలి. ఏం చదువు కావాలంటే డబ్బులు సంపాదించే చదువు కావాలి. మరణ సమస్యను తీర్చే చదువు అక్కర్లేదు కదా. మన సిలబస్లోనే అట్లాంటివి ఉండకూడదు. చస్తే చస్తాం, బతికితే మళ్ళీ పుట్టిస్తాను అన్నాడు కదా, మళ్ళీ పుడతాం, మళ్ళీ పుడదాం, మళ్ళీ చద్దాం. కష్టాలు వస్తే కష్టాలు వచ్చినాయి అనుకుందాం, కాసేపు ఏడుద్దాం, మళ్ళీ సుఖాలు వస్తాయని వాడే చెప్పాడు కదా. వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి, నేను అనుభవిస్తూ ఉంటాను. దానికి ఎవ్వడు ఏం చేయలేడు. నువ్వు సమస్య నుంచి బయటపడాలంటే ఏమైనా మార్గం చెప్పగలడు కానీ గురువు కదా. నేను సమస్యల్లోనే ఉంటాను. మనం ఏం చేస్తున్నామో చెప్పనా, మనం వ్రతాలు, ఉపవాసాలు, దానాలు ఇంకేవో చేస్తున్నాం కదా శానా. ఒకటి ఇంట్లో పూర్వకాలంలో మట్టి పూసేవాళ్ళు పైన తడికెలేసి దాని మీద చౌడు అని మట్టి పోసేవాళ్ళు. పెద్ద వర్షం వచ్చినప్పుడు అక్కడ బొంగ పడుతుంది, అది పడి కింద నీళ్లు టపటపా పడుతూ ఉంటాయి. మీకు తెలీదు, మీరంతా కాంక్రీట్ ఇళ్లల్లో ఉన్నారు కాబట్టి. మేమంతా అలాంటి ఇళ్లల్లో ఉండి వచ్చిన వాళ్ళం కదా. పడుతూ ఉంటాయి. వెంటనే ఇంట్లో ఉన్న మగపిల్లలు లేకపోతే ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు వాళ్ళు నిచ్చెన వేసుకుని పైకి ఎక్కి ఆ బొంగని ఇట్లా చదును చేసేస్తారు. వాటర్ వెళ్ళిపోతుంది, కింద నీళ్లు పడవు. ఇది ప్రొసీజర్. నీళ్లు పైనుంచి పడుతున్నాయి, వర్షం వస్తోంది అని మనకు తెలిసినప్పుడు కింద తప్పేలాలు పెడితే ఏం ప్రయోజనం? కింద తప్పేలా పెట్టి లేకపోతే పళ్ళెం పెట్టి చూస్తారు కదే. మనం చేస్తున్నవన్నీ అలాంటివి. చేస్తున్న సగుణారాధన కానీ చేస్తున్న యజ్ఞయాగాదులు కానీ, ఎందుకంటే సమస్య, దానివల్ల ఫలితం లేదని నేను అంటల్లా.
మరణ సమస్యను అవి తీర్చలు. అది అమ్మా, ఫలితం లేదని నేను చెప్పడంలే. బకెట్ పెడితే మరి ఇల్లు తడిసిపోకుండా బకెట్ నిండుతుంది, నీళ్లు పారపోస్తాం, మళ్ళీ బకెట్ పెడతాం. కానీ పైన నుంచి పడేదని నీకు తెలిసిన తర్వాత దాన్ని మూసుకోవాలి. కానీ మరణం అనేది అలాంటిది. నువ్వు దాన్ని పోగొట్టడానికి నువ్వు చేసేవన్నీ తప్పుడు పనులే కదా. మరి ఏం పోగొట్టగలదు? మేము చేసే పనులు ఏమీ పోగొట్టకపోతే మాకెందుకండి ఇవన్నీ, దైవారాధన ఎందుకు చేయమన్నారండి మాకు అంటే, అకాల మృత్యుహరణం, యాక్సిడెంటల్ డెత్ని ఇవి పోగొడతాయి. యాక్సిడెంటల్ డెత్ అంటే ఏ కారు వచ్చి నేను గుద్దేయటం కదా, ఏ ఫ్లైట్లోనో నువ్వు కాస్త నిన్న అయిపోయింది కదా 242 మంది వాళ్ళు దైవారాధన చేసి ఉంటే అందులో ఒకడు బయటపడ్డాడు కదా, అలా బయటపడేవాడేమో, అది పోగొట్టగలదు. అకాల మృత్యుహరణం, సర్వ వ్యాధి నివారణం, మరణం నివారణం కాదు, సమస్త పాపక్షయకరం, అది ఆ తీర్థం. అర్థమైందా? చేసిన మంత్రం కానీ తంత్రం కానీ అర్థం చేసుకుంటారా, అన్నీ మీకే తెలుస్తాయి. ఊరికి అంతా మీరే చెప్తూ ఉండండి అమ్మా, వింటూ ఉంటామంటే బుర్ర కథనా ఇది, హరికథనా? ఎవడికి వాడు అందుకే సాధన చేయమంటున్నాను. ఎట్ట చేయాలో చెబుతా, వినండి కదా. సమస్యను అనుభవిస్తున్నది ఎవరు అంటే నీ మనస్సు. సమస్య మరణం. ఆ సమస్య అనుభవం ఎవరికి అంటే నీ మనస్సుకి. నీవు చనిపోతావని, నీ వాళ్ళు చనిపోతారని నీకు భయం కదా. అందరికీ ఏం భయం? నేను చచ్చిపోతానేమో, నా అనుకున్న నా వాళ్ళు చచ్చిపోతారేమో. అందుకే మనం ఏం చేస్తున్నామంటే చావకుండా నీ లైఫ్ని ఇన్ష్యూర్ చేసి పారేస్తున్నాం. అంటే ఇన్ష్యూర్ చేస్తున్నావు అంటే చావకుండా వాడు కాపాడతాడా? కాదు, నువ్వు చస్తే నీవు చచ్చిపోయిన తర్వాత నీ వాళ్ళకి డబ్బులు లేకుండా, వాళ్ళు బాధపడకుండా వాళ్ళకి డబ్బులు ఇవ్వడం కోసం ఇప్పుడు నువ్వు కట్టేవన్నీ నీ కోసం కాదు. లైఫ్ ఇన్సూరెన్స్ కట్టేదంతా ఎవరి కోసం? నా వాళ్ళ కోసం. పొలాలు ఇల్లు కొన్నది కూడా నీ వాళ్ళ కోసమే కదురా. నువ్వు ఏం కొన్నా నవ్వుగా ఉందా? నిజంగా నవ్వే. మనం చేస్తున్న పని తప్పుడు పనే చేస్తున్నాం. తెలియదా అంటే తెలుసు. ప్రతి అనుభవం నీ మనస్సుకే వస్తుంది. నువ్వు అనుకుంటున్నావు శరీరానికి అనుభవం లేదు, శరీరం ద్వారా మనస్సు అనుభవిస్తోంది కదా. అందుకే శాస్త్రం ఏమందంటే మన ఏవ మనుష్యాణ కారణం బంధమోక్షయో. నీ మనస్సే నీ బంధానికి నీ మోక్షానికి కారణం. అంటే నీ మనస్సే నీకు చెప్పింది ఈ నాది నీవని. మనస్సు ఏం చెప్పింది? నాది నీవేనని చెప్పింది కదా. నీ మనస్సే ఇప్పుడు చెప్పాలి ఇది నాది కానీ ఇది నేను కాదు అని నీ మనస్సు చెప్పాలి. నేను చెప్తే లాభం లేదు. మరి నీ మనస్సు చెప్పాలంటే దానికి కదా నువ్వు వినిపించాలి ఈ సంగతి. శరీరం వింటే లాభం లేదు, చెవులు వింటే లాభం లేదు. అందుకని మీ మనస్సు వినాలంటే, నీ మనస్సులోకి ఇది చేరాలంటే నువ్వు నీ మనస్సుని అన్య విషయాల మీద అడ్డం పెట్టుకుని ఉంటే ఇక్కడ నేను చెప్తున్నా అది లోపలికి వెళ్ళదు. అర్థమవుతుందా? అంటే మనస్సుకు అడ్డం ఏముంది? ఇవే. లేకపోతే ఇన్నిసార్లు చెప్పాలా? ఒకసారి చెప్తే చాలదు. ఎన్నిసార్లు చెప్పింది శాస్త్రం మనకి?
నువ్వు కాదురా నాయన, నీది ఈ వ్యవహారం చేస్తోంది, నువ్వు వేరే ఉన్నావు, ఆ సంగతి నీకు కాదు, చిన్న బేబీకి కూడా తెలుసు. చిన్న పాప అదేం చేస్తుంది? వస్తువులన్నీ నావి అంటుంది. అంటుందే అందా కదా. నువ్వెవరమ్మా అంటే నేను అంటుంది. దాని పేరు చెప్తుంది. చిన్న బేబీ, మనం కాదు, అంత చిన్న పాపకు కూడా నేనెవరో నాదెవరో రెండు నాదిని నేను చేయటం అన్ని తెలుసు. అట్లా తెలిసినంత వరకు వాడిని జీవుడనే అనండి. అట్లా తెలుసుకుంటే ఏమనాలి? వాడు దేవుడు అనాలి. అంతే కదా తేడా. నాదిని నేననుకున్నంత వరకు నీవు జీవుడివి. నేననుకుని నాదిని నాదనుకుంటే నువ్వు దేవుడివి. సాధన ఇప్పుడు మనయేవ మనుష్యాణం కారణం బంధమోక్షయం అన్నప్పుడు సాధన శరీరంతో కాదు మనస్సుతో చేయాలి అని నీకు అర్థమైంది. అవునా కదా? మనస్సుతోనే సాధన చేయాలి, శరీరంతో సాధన చేయక్కర్లే. అప్పుడు శరీరం నిలువుగా కూర్చోవాలా, అడ్డంగా కూర్చోవాలా? అస్సలు అవసరం లేదు. ఒక పాయింట్ రూల్డ్ అవుట్, అంతే కదా. ఆ మనస్సు ఏకాగ్రంగా ఉండడానికి, ఏకాగ్రంగా అంటే మన మనస్సు ఎప్పుడూ కూడా, మన మనస్సు అనేది ఒక కాంతి అనుకోండి, అర్థం చేసుకోండి. ఒక కాంతి కిరణం కదా. ఎందుకు కాంతి కిరణం అంటున్నారంటే ఇట్లా లైట్ కాదు, కాంతి కిరణం అని ఎందుకు అంటున్నామంటే మనస్సుతో చూడకపోతే ఇది నేను ఇక్కడ ఎదురుగా చూస్తున్నాను అనుకోండి, నా మనస్సు ఇంకెక్కడో ఉందనుకోండి, ఇది నాకు కనపడదు. అంటే మనస్సుతోనే చూడాలి. మనస్సు అందుకని అది కాంతి అంటున్నాను. అది ఇక్కడికి రాకపోతే కళ్ళు చూడలేవు, మనస్సే చూడాలి. ఆ మనస్సు చూడలేకపోతే అది చూడగలిగిన శక్తి దానికే ఉంది, అందుకని దాన్ని కాంతి అంటున్నారు. ఈ మాట సరిగా అర్థం కాక చాలామంది ఏమంటారు, మాకు జ్యోతి దర్శనం అయిపోయింది, మాకు ఆత్మ తెలిసిపోయింది అంటారు. మీ బొంద తెలిసింది. జ్యోతి కాదది కదా, ఒక కాంతి. దాన్ని నీకు తెలియజేయడానికి అది ప్రకాశం అనాలి దాన్ని. అది నీ మనస్సు. ఏమ్మా, ఆ మనస్సుకి కాంతి అన్నప్పుడు దానికి 360 డిగ్రీల్లో కోణాలు ఉంటాయి, రేస్ ఉంటాయి. ఏ పాయింట్కైనా 360 డిగ్రీలలో దాని తాలూకు రేస్ ఉంటాయి. కాబట్టి నీ మనస్సు కూడా అలాగే ఉంటాయి. వాటినన్నిటినీ ఒక చోట పెడితే, సూర్యకిరణాలన్నీ ఒక చోట పెడితే ఆ అయస్కాంతం కాదు, భూతద్దం, మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ ఎలాగైతే కాన్సన్ట్రేట్ అయితే ఆ ప్లేస్ను కాల్చగలదో, కిరణాలన్నీ ఒక చోట పెడితే దాన్ని ఏకాగ్రత. ఏకాగ్రత అంటే ఒకే చోట పెట్టాలి. ప్రాబ్లం నీ మనస్సుతో వచ్చింది. ఆ మనస్సుకు 360 డిగ్రీల్లో అంటే ఎటు కావాలంటే అటు తిరగగలదు. దానికి అంత శక్తి ఉంది. దాన్ని ఆ 360 డిగ్రీలని ఒక చోట పెట్టాలి నువ్వు. ఆ పెట్టాలంటే నీకు ఒక మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ కావాలి. మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ నీ దగ్గర లేదు, అనిల్ కూడా ఇవ్వలేడు, ఐ స్పెషలిస్ట్ కూడా అలాంటి గ్లాస్ ఇవ్వలేడు. ఆ గ్లాస్ ఇవ్వగలిగిన శక్తి నీకే ఉంది. అది ఎట్లా ఇస్తానండి అంటే, కిరణాలన్నిటినీ మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ ఒక చోటికి ఎట్లా చేర్చగలదో నీవు నీ మనస్సుని ఏకాగ్రం చేస్తే అట్లా చేర్చగలవు. అర్థమవుతుందా? నువ్వే చేయగలవు. ఆ ఏకాగ్రతగా ఒక చోట చేర్చడం కోసం నిన్ను కళ్ళు మూసుకోమంటావు. ఎందుకు అంటే కళ్ళు తెరిస్తే నీవు వేరే వేరే వస్తువులు కనపడితే, నీ దగ్గర ఒక బుద్ధి అనేది ఒక పక్షి ఉంది. అది పక్షి అంటే యూజ్లెస్ ఫెలో. అది ఏం చేస్తూ ఉంటుందంటే, మనస్సు ఏం చూపిస్తే దాని ఆకారం పొంది ముందు రెడీగా నుంచుంటుంది. బుద్ధికి పని అది. ఏమ్మా, బుద్ధికి ఏం పని అంటే, ఇది చూపించాననుకో,
నేను ఇది లాగేసుకున్నా, మీ దగ్గర ఒకటి తయారైంది. ఎవరు చేశారు ఈ పాడు పని? బుద్ధి చేస్తుంది. మనస్సు ఏ దాని మీదకి దాని రేసుని పంపిస్తుందో ఇమీడియట్గా బుద్ధి ఏం చేస్తుందంటే దాని ఆకారం పొంది దాని దగ్గర చూపిస్తుంది. ఇది చెప్పడం, అది చూపించడం అన్నీ ఒకసారి. అర్థమైందా? ఇది చెప్పడం కాదు, ఇది చెప్పదు, జస్ట్ చూస్తుంది. చూడగానే ఆ వస్తువుని దీన్ని చూపిస్తుంది. చూపించేది బుద్ధి. బుద్ధి ఆకారం పొందగలదు, దానికి ఆ శక్తి ఉంది. బుద్ధి ఏదంటే ఏ ఆకారం కావాలంటే ఆ ఆకారం పొందుతుంది. ఆ ఆకారం మనస్సు దాన్ని చూస్తుంది. ఇప్పుడు నువ్వు పరమాత్మని గురించి ఆలోచిస్తుంటే నీకు అడ్డం ఎవరు వచ్చారు? బుద్ధి పొందిన ఆకారాలు వచ్చినాయి. బుద్ధి పొందిన ఆకారాలు రాకుండా ఉండాలంటే నువ్వేం చెయ్యాలి అంటే నీ మనస్సుని నిరాకారమైన వస్తువుని చూడవే అని చెప్పాలి. అర్థమవుతున్నదా? నేను ఎలా తెలుసుకున్నానో మీకు అలా చెప్తున్నా. మనస్సుకి ఏం చెప్పాలి? నేను ఏ ఆకారాన్ని చూస్తే ఆ ఆకారం పొందుతుంది బుద్ధి. మనస్సును నిరాకారమైనటువంటి పరమాత్మనే చూడు. ఆ పరమాత్మ నిరాకారంట, ఆకారం కాదుట అని దానికి చెప్పు. ఎవరికి? నీ మనస్సుకి. మనస్సా, వీటన్నిటితో చేరవాకవే. చేరితే వీడితో పాటు నువ్వు కూడా చావాల్సి వస్తుంది. అది కూడా చావాలి కదా. అందుకని నువ్వు వాళ్ళతో చేరవాకు. ఈ వస్తువులన్నీ నువ్వు ఏది చూస్తే ఈ ప్రపంచంలో అన్ని ఆకారాలు పొందినవే. వాటినన్నిటినీ చూడమని నీ బుద్ధి, అవి అక్కడే ఉంటాయి పాపం, అవేం చెయ్యవు. బుద్ధి ఆ ఆకారం పొంది నీకు చూపిస్తుంది. అందుకని మనస్సా, నువ్వు నిరాకారమైన పరమాత్మ ఎట్లుంటాడో నాకు తెలియదు, మా గురువుగారు నిరాకారం అని చెప్పారు నాకు. నిరాకారం అంటే ఏ ఆకారమైనా పొందగలది, అబద్ధం కాదు. అంటే ఆ స్తంభం ఆకారం అదే పొందుతుంది, ఈ మైక్ ఆకారం అదే పొందుతుంది, ఈ వైరాకారం అదే పొందుతుంది. కాబట్టి నువ్వు ఏ ఆకారం పొందాలనుకున్నా నాకు అక్కర్లే. ఆ ఆకారం పొందడానికి ముందున్న స్థితి అది ఎట్లా తెలుసుకోవాలండి? ఎట్లా తెలుసుకోవాలో ఇంకా శాస్త్రం ఏం చెప్పిందంటే, గొలుసు, గాజులు, ఉంగరము, ముక్కుబడక చూసావు కదా. గొలుసు, గాజులు, ఉంగరం, ముక్కుబడక చూస్తున్నప్పుడు గొలుసు, గాజులు కనపడకుండా బంగారం కనపడుతున్నది కదా నీకు. అంటే బంగారం ఎటువంటిది? ఏ ఆకారం కావాలంటే ఆ ఆకారం పొందగలదు. అట్లా ఈ మనుషులందరినీ, జీవరాశులందరినీ చూస్తున్నావు కదా మనస్సా కదా. వీళ్ళందరూ పరమాత్మ పొందిన ఆకారాలే కదా. ఈ ఆకారాలు చూడకుండా, ఈ గొలుసు గాజులు చూడకుండా ఆ బంగారాన్ని చూడటం ఎట్లా నేర్చుకున్నావో, ఈ వస్తువులను చూడకుండా, సాకారాన్ని చూడకుండా నిరాకారాన్ని చూడటం నేర్చుకో అని దానికి చెప్పు. ఆ కాన్సన్ట్రేట్ అయిన మనస్సు ఆ నిరాకారాన్ని చూడటానికి అలవాటు చేసుకుంటుంది, మొదలు పెడుతుంది. ఆ మొదలు పెట్టడమే నువ్వు ధ్యానం చేసే. నేను తర్వాత ఇవన్నీ చదువుకున్నానరా, అందుకే శాస్త్రం చెప్పిందని రెఫరెన్స్ ఇస్తున్నా ప్రతి చోట కూడా. మీకు ఏం చెప్పిందంటే, ఒక ఉప్పు బొమ్మ నీ మనస్సుని నిరాకారం వెతుక్కో అని పంపిస్తే ఎట్లా ఉంటుందో చెప్తున్నది శాస్త్రం. బంగారమే కదా నీకు నగలైంది, పరమాత్మే కదా ప్రపంచం అయింది. అంటే ప్రపంచంలో ప్రతి వస్తువు కూడా పరమాత్మే కదా. నీకు తెలియదు, ప్రతి వస్తువుగా కనబడుతోంది. అంటే గొలుసుగా కనబడుతోంది, గాజులుగా కనబడుతున్నాయి. కాబట్టి నీ మనస్సు ఎవరు తయారు చేశారు? ఆ పరమాత్మతో తయారైంది. అవునా కాదా? ఉప్పు బొమ్మని సముద్రపు లోతు కనుక్కుని రమ్మని పంపిస్తే ఉప్పు బొమ్మ ఏమైపోతుంది? ఉప్పు బొమ్మని ఉప్పుతో బొమ్మను చేశారు, ఐస్తో బొమ్మను చేస్తారు. కులు, మనాలి అవన్నీ వెళ్ళి పిల్లలు వెళ్ళి చేస్తూ ఉంటారు. మంచు అంతా కుప్ప చేసి ఇంత తలకాయ పెట్టి ఇంత పొట్ట పెట్టి చేస్తూ ఉంటారు. తర్వాత వాడిని తీసుకుని ఒకళ్ళొకళ్ళు కొట్టుకుంటూ ఉంటారు. ఆట. మన మనస్సు కూడా పరమాత్మ, నిరాకారమైన పరమాత్మ ఆకారం పొందింది ఇది మనస్సు. అంటే ఏమిటి? సముద్రపు నీళ్లు ఉప్పుగా తయారై
ఉప్పు వచ్చింది అంటే మనస్సు అది ఉప్పు బొమ్మ, ఉప్పుతో ఒక బొమ్మని చేశారు. ఈ బొమ్మని తాడు కట్టి సముద్రపు లోతు కనుక్కురావే, ఎంత లోతు ఉందో సముద్రం అని సముద్రంలోకి వదిలేను అనుకో, ఉప్పు బొమ్మ ఏమైపోతుందర్రా? నీ మనస్సు కూడా అందులో కరిగిపోతుంది. ఆ కరగటమే సమాధి. నేను ఎట్లా చెయ్యాలి, ఎట్లా చేయమని చెప్పాను నేను. ప్రతి ఒక్కరు ఏందో చేస్తారు, ఎందుకో ఏడుస్తారు, ఎందుకు ఏడుస్తున్నారో నాకు తెలియదు. ఇంత క్లియర్గా ఎవ్వడు చెప్పడు, రామనాథం గారు తప్ప. ఇంత చెప్పిన తర్వాత మళ్ళీ మళ్ళీ ఎందుకు వస్తారో నాకు తెలియదు. ఎందుకు చెయ్యరు? మీకు ఏమిటంటే బద్ధకం. ఏం చేస్తానులే, అమ్మగారు చెప్తారు కదా అది విందానులే. ఎప్పుడైనా ఒకసారి అరే నాకు రాలేదే, నేనేదో చేద్దామే అనిపిస్తుంది. అప్పుడు వచ్చి నా దగ్గర అడుగుతారమ్మా ధ్యానం ఎట్లా చేయాలి, ఎట్లా చెయ్యక్కర్లే ఎట్లా చెయ్యక్కర్లే, నేను నాదిని వేరు చేయి. అదేం కష్టమా? దాంట్లో నిలబడు. ఊరికే గంటలు సంవత్సరాలు ఏందిరా ఇది కూర్చొని ఆనందధామం అంతా ఎందుకు గాని చేస్తున్నారు? ఆలోచించండి రా. ఎవడికి వాడు నేను ఎందుకు తిడతాను అంటే ఇందుకు తిడతా. ఎందుకు బద్దకిస్తున్నారు? ఎందుకు కూర్చొని చేయలేరు? కూర్చొని చేయమని చెప్పట్లేదు కదా మేము, నడుస్తూ చేయండి. మనస్సులో అదే ఆలోచన పెట్టుకోండి. అట్లా ఎట్లా చేస్తామండి అని అంటే దానికి శాస్త్రం ఇంకో మాట కూడా రామకృష్ణ పరమహంస చెప్పాడు. ఈ మాట ఏం చెప్పాడంటే, కొత్తగా పెళ్ళి ఒక అమ్మాయి అత్తవారింటికి వచ్చిందిట. ఆ అమ్మాయికి సాధారణంగా వాళ్ళ అమ్మ మీదే పుట్టింటి మీదే ధ్యాస ఉంటుంది. నాలాగా ఇన్నేళ్ళు వచ్చిన తర్వాత అసలు పుట్టిల్లే గుర్తుండదు కదా. కొత్తగా పెళ్ళైన అమ్మాయికి పాపం పుట్టిల్లు గుర్తుంటుంది. ఆ అన్నగారు పైగా పండక్కి తీసుకెళదామని వద్దామనుకున్నారట. వాళ్ళ అన్నయ్య వచ్చి ఈ చెల్లెల్ని తీసుకుపోతాడు కదా. ఆ అన్నయ్య వస్తున్నానని చెప్పాడు. మరి ఫోన్లు లేవుగా ఆ రోజుల్లో. ఏదో ఎట్టా ఎవరితో కబురు చేశారో, ఉత్తరం రాశాడో, ఏం చేశాడో, మొత్తానికి అన్నయ్య వస్తున్నాడు. ఇప్పుడు ఆయన్ని కలవారి కోడలు కలిగి కామాక్షి కడుగుతున్నది పప్పు కడవలో పోసి, అప్పుడే వచ్చాడు ఆమె పెద్దన్న కాళ్లకు నీళ్ళిచ్చి కన్నీరు నింపే అంటారు కదా, పాట పాడతారే. ఆ అన్నగారు వస్తున్నాడు పాపం. ఆ వస్తూ ఉంటే మా అన్నయ్య విజయవాడలో బయలుదేరుంటాడు, బస్ స్టాండ్కి వచ్చి ఉంటాడు, బస్సు ఎక్కి ఉంటాడు, సీటు దొరికిందో లేదో. ఈ పిల్ల ఇదే ఆలోచిస్తోంది. కానీ ఇక్కడ వంట చేస్తోంది, మొగుడికి పెడుతోంది, పిల్లలకి టిఫిన్ పెట్టింది, మరుదులకి అత్తకి మామకి అన్ని పనులు చేస్తూ దాని మనస్సు ఎక్కడుంది? మరి నీ మనస్సు ఈ పనులు చేస్తూ ఎందుకు ఉండదని అడిగాడు రామకృష్ణ పరమహంస. అర్థమైందా? ఎవరికైనా గురువు లేకపోతేట, గురువు అందరికీ రామనాథం గారు లాంటి గురువు దొరకడం మనందరం చాలా పుణ్యం చేసుకున్నాం. అలా గురువు దొరకని వాడికి రామకృష్ణ పరమహంస భావగురువుగా పనికొస్తారట. ఆయన భావగురువు. రామకృష్ణ పరమహంస ఫోటో పెట్టుకుని అయ్యా నాకు గురువు లేడు, నువ్వే గురువువే అంటే ఆయన గురువుని పంపిస్తాడు. అంత గొప్పవాడు. ఆయన చెప్పాడు ఈ మాట. నేను ధ్యానం ఎట్లా చేసుకోవాలి అని ఎవరో మనలాంటి పిచ్చివాళ్ళే అడిగితే ఆ అమ్మాయి ధ్యానమే చేసింది. ఇప్పుడు ఏం ధ్యానం? అన్నగారి ధ్యానం కదా. దానివల్ల అన్నగారికి నష్టం లేదు, చేస్తున్న చెల్లెలు గారికి నష్టం లేదు. వాళ్ళ అన్నయ్య రాగానే అబ్బా మా అన్నయ్య వచ్చేది, ఇంకా ధ్యానం అక్కర్లే. నీకు కూడా పరమాత్మని ఒక్కసారి నీకు తెలిస్తే మీరందరికీ ప్రబోధ సమయం. మళ్ళీ ధ్యానం చేసుకుంటూ కూర్చుంటారా? అక్కర్లేదు. మరి మిమ్మల్ని ఎప్పుడు ధ్యానం చేసుకోమని మేము అనలేదు. మీరు మర్చిపోతే మళ్ళీ మళ్ళీ చేసుకోమంటాం. ఒక్కసారి తెలిస్తే చాలరా, ఎందుకు పదే పదే తెలియాలి? ఎట్లా తెలుస్తుంది? ఇంకా కొత్తది తెలిసేదేముంది? ఒకసారే తెలుస్తుంది. ఒక దేవుడే ఉండేది, ఆత్మ ఒకటే ఉండేది.
మరి అది తెలిసిన తర్వాత కూడా ఇంకా మరి ఆసుప్తే రామృతే కాలేనయ్యే వేదాంత చింతయాని మళ్ళీ మమ్మల్ని చెప్పారు కదండి. ఆసుప్తే రామృతే కాలే, నువ్వు నిద్రపోయేదాకా నువ్వు చచ్చిపోయేదాకా ఎందుకంటున్నాడంటే నాయన నువ్వు ఒక్కసారి బయటికి రాగానే ఇవన్నీ మళ్ళీ వేసుకుంటావు. మళ్ళీ తీసుకోవాలంటే మళ్ళీ కూర్చొని ధ్యానం చేసుకోరా. ఒక్కసారి నీకు బ్రహ్మము తెలిస్తే బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి, వాడే బ్రహ్మము. ఒకసారి బ్రహ్మము తెలిస్తే ఒక్కసారి ఇది నా దగ్గర ఒక గొలుసు ఉందర్రా, ఈ గొలుసు బంగారము నేను చేయించలేదు కదా, ఎవరో మా పెద్దలు చేయించి నాకు ఇచ్చారు. ఇది బంగారం అవునో కాదో మా రాధం ఉండే అమ్మ ఇది ఇత్తడిదేమో అప్పుడప్పుడు నల్లగా వస్తుంది అన్నది అనుకో, నాకు మెల్లగా అనుమానం వస్తుంది కదా, అవునా ఇత్తడిదేమో నాకు ఇత్తడి గొలుసే పెట్టారేమో అని అనిపిస్తుంది. ఒకసారి కంసలవాడి దగ్గరికి తీసుకెళ్ళి నాయన ఇది బంగారమా ఇత్తడే అని అడిగాను అనుకో, వాడు ఒక్కసారి ఇది బంగారమేనమ్మా అని చెప్పాడు. ఇప్పుడు మళ్ళీ ఇత్తడిది రాధమ్మ చెప్పింది కదా ఇది ఇత్తడిదేమో అనుకుంటారా? ఎవరైనా మీరు చెప్పండారా? మరి ఎందుకురా మీరు ఒకసారి ఆత్మ తెలిస్తే మాకు తెలిసి అంటారు, మాకు తెలియలేదంటారు. ఏంది కోల అంటే రోజు నేను కంసలవాడి దగ్గర తీసుకుపోయి దీన్ని బంగారం చూపించుకుంటా. ధ్యానం ఎలా చేసుకోవాలి అన్న దానికి మీరు ఆలోచించండి రా. ఏమే నేహ కూడా అర్థమైపోయింది. ఆలోచించండి రా. మీకు నిజంగా ఆత్మ తెలియలేదా మీకు? మరి తెలిస్తే మళ్ళీ రోజు కంసుల వాడి దగ్గరికి ఎందుకు వెళ్ళాలిరా? వాడు సర్టిఫై చేయాల్సిన కర్మమేం పట్టిందిరా? ఒకసారి చేసి చెప్పాడు కదా, మళ్ళీ మళ్ళీ వాడు చెప్పకపోతే మళ్ళీ మళ్ళీ ఇది తెల్లవారేటప్పుడు ఇత్తడిది అయిపోతుందా? ఒక్కసారి నేను నాది విడదీసుకుంటే ఫర్ ఎవర్ నాది నాదే, నేనే నేను ఆత్మన్రా అని చెప్తే దానికోసం ఇంత కష్టపడాలన్నా? కృష్ణుడు అదే అంటాడు, ఇది చాలా తేలికైన విషయం రా. ఎందుకు మీరు అదేదో చాలా డిఫికల్ట్గా ఫీల్ అయిపోతున్నారు? జనాన్నంతా కూడా అట్లా ఫీల్ చేయిస్తున్నారు. బ్రహ్మ విద్య అది. అమ్మో బ్రహ్మ విద్య ఏంది? బ్రహ్మ విద్య ఏముంది ఇందులో? నాది నేను వేరు చేసుకోరా, నువ్వే రోజు చేస్తున్న పనేరా అని చెప్తే కదా. రోజు అన్నం వండుకుని తింటున్న ఒక ఆమె వంట ఎట్లా చేయాలి అని అడిగింది ఎవరిని. రోజు ఆమె వండుకొని తింటోంది. ఏదో లడ్డు ఎట్లా చేయాలి మైసూర్ పాక్ ఎట్లా చేయాలని అడిగితే అర్థం ఉంది, కానీ అన్నం ఎట్లా వండాలి అని అడిగితే రోజు వండుకొని తింటోంది. అంటే మేము ఎక్కడ రోజు వండుకుని తిన్నామండి అండి. రోజు మీరు నాదిని నేను వేరు చేసే మాట్లాడుతున్నారే. మీరే కాదే ఇంత పాప కూడా అనిత మనవరాలు మాట్లాడుతుందే చూడండి దాన్ని. చిన్నది 2 ఏళ్ళది. అంటే అనిత మనవరాలు ఎక్కర్లే, మీ మనవరాలు కూడా మాట్లాడుతుంది. నాది అంటలేదా? మరి మీరు కూడా అదే అన్నారు కదా, అదే కదా మేము ఇన్నేళ్ల బట్టి పాఠాలు చెబుతున్నది. ఇంకా కొత్తగా నన్నేం చెప్పమంటారు? అర్థమైందా? సరే, ఆ మనస్సు ఏకాగ్రంగా ఉండడానికి ఒక చోట స్థిరంగా తల మెడ 90 డిగ్రీస్లో ఉండేట్టుగా కూర్చోమంటారు. కళ్ళు తెరిస్తే దృష్టి వస్తువుల మీదికి పరిగెడుతుంది. యథార్థంగా చూస్తున్నది కళ్ళు కాదు, ఆ కళ్ళనే కిటికీ ద్వారా మనస్సే చూస్తున్నది. మనస్సు వికలమవుతుందనే భయంతో పెద్దలు కళ్ళు మూసుకోమన్నారు. మనస్సు ఎందుకు వికలమవుతుంది? సంకల్పం వస్తే మనస్సు వికలమైపోతుంది. సంకల్పం, కల్పం అంటే కల్పించడం, బాగా కల్పిస్తే. సంకల్పం అంటే ఏంటి? బాగా కల్పించింది. కల్పించింది ఏమిటి అంటే ఆలోచన. నువ్వు మామూలుగా ఉన్నప్పుడు నీకే ఆలోచన లేదు. ఊరికే కూర్చుంటే ఆలోచన వచ్చిందా?
ఒక ఆలోచన రాగానే నీకు బొమ్మ కనిపించింది, దాన్నే మేము ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి అన్నాం. ఇచ్ఛాశక్తి కలగక ముందు నీకు పరిస్థితి ఏమిటంటే అవ్యక్తమైనటువంటి శక్తి వ్యక్తం కాలేదు, వ్యక్తమైంది సంకల్పం చేస్తే, అది ఇచ్చ. ఇంకా అంతకంటే ఏం చెప్పమంటారా? ఆ చెప్పిందే పాడిందే పాడరా, పాచిపళ్ళ దాసరా, అంతే. పాడిందే పాడుతున్నాం, ఎవడైనా అంతకంటే చెప్పడానికి లేదు. ఎన్ని ఉపనిషత్తులైనా అదే చెప్తుంది. ఇన్ని లక్షలు జపం చెయ్యాలంటే అంటే ఏకాగ్రత కోసం నీకు ఒక మంత్రం ఇచ్చి, నాయన దీన్ని జపం చేసుకోరా అని చెప్పాడు. నువ్వేం చేస్తున్నావు? కౌంట్ కోసమని మేము 108 పూసలని పెట్టాం, 108 చేసుకోమని. 108 అని ఎందుకన్నారంటే చూడండి, అష్టోత్తర శతనామావళి పూజాన్ సమర్పయామి అంటారు కదా. ఎందుకు చేస్తున్నారు 108 కదా? ఎందుకు 108 చేస్తామంటే మనం మొత్తం 27 నక్షత్రాలు ఉన్నాయి మనకి. 27 నక్షత్రాలు, అశ్విని, భరణి, కృత్తిక దగ్గర నుంచి వరసన నేర్చుకోండి. పెద్దవాళ్ళ శిక్ష చూసుకోండి, ఏదో స్మెల్ వస్తుంది, అవేనా? 27 నక్షత్రాలు, ప్రతి నక్షత్రానికి 4 పాదాలు ఉంటాయి. అర్థమైందా? మొత్తం ఎన్ని నక్షత్రాలు? 27 × 4 108. ఈ ప్రపంచంలో ఉండే మనుషులందరూ ఎంతమందో ఉన్నారు, చాలామంది, కోట్ల మంది. అందరూ ఈ 27 నక్షత్రాల్లోనే పుట్టి తీరాలి, ఇంకో నక్షత్రంలో పుట్టడానికి లేదు. వీడిదో నక్షత్రం, వీడిదో నక్షత్రం, వీడిదో నక్షత్రం ఉండొచ్చు, కానీ 27 నక్షత్రాల వాళ్ళమే ఉంటాం ఈ ప్రపంచంలో. ఆడ కానీ, మగ కానీ, పిల్ల కానీ, పెద్ద కానీ, ముసలి కానీ, ముతక కానీ. అవునా కాదా? ఆ నక్షత్రాల్లో ఏదో ఒక పాదంలో పుట్టి ఉంటాం మనం అందరం, ఒక పాదంలో మనం పుట్టి ఉంటాం. అప్పుడు ఏమవుతాయి? 27 × 4 వేసుకుంటే 108 అంటే ప్రపంచంలో ఎంతమంది మనుషులు ఉన్నారో వాళ్ళందరూ కలిసి 108లోకే వస్తారు. నువ్వు ఒక్కసారి 108 కౌంట్ చేస్తే ప్రపంచంలో ఉండే అందరూ కౌంట్ చేసినట్టు. అంటే నువ్వు ఒక్కడివి చేస్తే వాళ్ళందరూ చేసినట్లు. ఎందుకంటే అన్ని నక్షత్రాల్లో, అన్ని పాదాల్లో వాళ్ళే ఉన్నారు కదా. వాళ్ళనే 12 రాసుల్లో విభజించారు. 12 రాసుల్ని నవగ్రహాలు పాలిస్తున్నాయి జ్యోతిష్ శాస్త్రం ప్రకారం. అందుకని 108 నీకు అవి పెట్టుకోమన్నారు, కౌంట్ చేయమన్నారు. 108 తర్వాత ఒక కొలికి పూస అని ఒకటి నిలువుగా పెడతారు, ఒక పూసని. నిన్ను లెక్క పెట్టుకోరా నాయన, ఈ ఉద్దేశ్యంతో నీకు చెప్తే ఆ 108 ఎప్పుడవుతాయి, ఆ కొలికి పూస ఎప్పుడు వస్తుందా అని దీని మీద చేస్తా. ఇప్పుడు నువ్వు చేసేది జపం చేస్తున్నావు, కొలికి పూస మీదే నీ ధ్యాస ఉంది. నీ ధ్యాస ఎవరి మీద ఉండాలి? నిరాకారమైన పరమాత్మ మీద ఉండాలి. నీ ధ్యాస దేని మీద ఉంది? అందుకే మాలాతో కర్మే ఫిరై, జీబు ఫిరై ముఖమాహి, మనువాతో 10 దిశ ఫిరై, ఏతో సుమరిన్ నాహి అనేసాడు కవి. చేతిలో మాల తిరుగుతూ ఉంటుంది కదా, జీబు ఫిరై ముఖమాహి, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అంటూనే ఉంటావు. నాలుకకి పని చెప్పావు, ఏం లేదు, డబడబడబడబా అది మోగితే ఎంత ఉంటుందో అంతే. అది నీ జపం. మనువాతో మనస్సు ఎక్కడుంది? కొలికి పూస మీద ఉంది. కొలికి పూస వీళ్ళు కానిది, 108 కానిది కదా. అర్థమైందా? ఏం చెప్పమంటారా? ఇన్ని లక్షలు జపం చెయ్యాలి. ఇన్ని లక్షలు ఎందుకంటే అందరికీ, నీకు ప్రపంచంలో ఉన్న మనుషులందరి తరఫున నువ్వు చేస్తున్నావు కదా. కాబట్టి నీకు ఎంత పుణ్యం రావాలి? అన్ని లక్షలు చేసావు అనుకో, ఇంతమంది జపం చేసినంత పుణ్యం నీకు వస్తుంది.
నీకు అది తెలియదు. నేను ఇన్ని లక్షలు జపం చేశాను అంటావు కదా. ఆ లక్షలు జపం చేయడానికి లెక్క పెట్టుకోవడానికి నీకు కొలికి పూసలని ఇచ్చారు. కొలికి పూసలు జపమాల అక్కర్లే. నీ జపం చేసుకోవడానికి ఇది 1, ఇది 2, ఇది 3, ఇది 4, ఇది 5, ఇది 6, ఇది 7, ఇది 8, ఇది 9, ఇది 10. 10 అయిపోగానే 1000 మూసేసుకో. దేవుడు నీకు 5000 ఇచ్చాడు. మళ్ళీ 10 చేసుకో, ఇది మూసుకో. మళ్ళీ 10 చేసుకో, ఇది మూసుకో. మొత్తం నీకు అయిపోయేటప్పటికి ఎన్ని అయిపోతాయి? 50 అయిపోతుంది. 8 లేనులే, మళ్ళీ 5 ఎందులు మళ్ళీ చేసేసుకో, అయిపోయింది నీకు. ఆహా, జపమాల అందులో బంగారు జపమాల కావాలి, దానికి తొడుగులు వేయాలి. ఎందుకంటే మరి నా స్టేటస్, మొఖం స్టేటస్. ఏమన్నా అర్థం ఉందా? ఎందుకు చేస్తున్నారో తెలియకుండా మనుషులు పనిచేస్తున్నారు. తిట్టడమే ధ్యేయంగా పెట్టుకున్నా ఇవాళ. కానీ ఇన్ని తిడుతున్నా అందరు నవ్వుకుంటూ హ్యాపీగా ఉన్నారు. ఎందుకు నవ్వుతున్నారో చెప్పనా? మా అమ్మ మమ్మల్ని తిట్టడం లేదు, ఇదంతా మా తెలివి తక్కువని మాకు గుర్తు చేస్తున్నారు అనుకున్నారు కాబట్టి నవ్వుతున్నారు. లేకపోతే ఏంది ఆమెతో తిట్లు తినేది, పద పోదాంపా, ఒక్కొక్కడు పోంపారా అని వెళ్ళిపోయేవాళ్ళు. అరే మనకి ఇన్ని సంవత్సరాలు ఇది తెలియలేదే, ఎంత పోగొట్టుకున్నాం మన లైఫ్లో. ఒక్కొక్కరికి 30, 40, 50 వచ్చినాయి. ఇన్నేళ్ళ బట్టి మనకిది తెలియలే. మనం ఎవరిని అడగలే. అడిగితే ఎవడన్నా చెప్పేవాడేమో. ఒకసారి తెలిసిన తర్వాత మళ్ళీ మర్చిపోవాకండి. మర్చిపోతే ఇంకా నేనేం చేయలేదు. సరే, కొలికి పూస ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తుంది. మనస్సు బహిర్ముఖమైతే, బయటికి వస్తే భార్యాబిడ్డలు, ఆస్తిపాస్తులు గుర్తొస్తాయి నీకు. అంతర్ముఖమైన మనస్సుకు మాత్రమే సాధన సిద్ధిస్తుంది. ఎందుకంటే కాన్సన్ట్రేట్ చేయాలంటే మనస్సు అంతర్ముఖమే కావాలి. అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. నీ క్రియలన్నీ కూడా ఉపాసన కానీ భక్తి కానీ అవి ఏమిటంటే గేహళీ దత్త దీపంలాగా. గేహళీ దత్త దీపం అంటే గడప మీద పెట్టిన దీపం. గడప మీద పెట్టిన దీపం ఆ గదిలోకి ఈ గదిలోకి కూడా కాంతిస్తుంది. అట్లా నీవు మంత్రజపం చేసే ఉపాసన, ఆ ఇద్దరికి చెప్పాను కదా, ఉపాసన చేసినట్లయితే కామదం మోక్షదం, కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః అంటాడు. ఓంకారం జపం చేసినట్లయితే నీకు భౌతికమైన కోరికలు చేస్తాయి. ఎవరికి? వాళ్ళు కర్మ ఉపాసన చేసే పరా అపరా అని ఇద్దరు చెప్పాను మీకు, వాళ్ళకి. కానీ వీడంటే ఎవడు? ఇట్లా మనస్సుని ఏకాగ్రత చేసి నిరాకారమైన పరమాత్మ నాకు తెలియాలి, నేను చావటం లేదు అని తెలుసుకునేవాడికి టార్చ్ లైట్ లాంటి దీపం, గేహళీ దత్త దీపం కాదు. టార్చ్ లైట్ ఏం చేస్తుంది? ఎటువైపు ఫోకస్ చేస్తే అటువైపే చూపిస్తుంది. దాని వెనక ఉన్నది కూడా దానికి తెలియదు. నీ మనస్సు ఇప్పుడు ఎట్లా కావాలి అంటే టార్చ్ లైట్ కావాలి. దాని వెనక బ్యాటరీ ఉన్న సంగతి, ఆ బ్యాటరీ వల్ల నేను వెలుగుతున్నాను అన్న సంగతి దానికి తెలియదు. ఎవరికి? టార్చ్ లైట్కి. నీ మనస్సు కూడా నీ లోపల చైతన్యం ఉంది, ఇదొక శరీరం, నిరాకారమైనటువంటిది సాకారమైంది, ఈ సంగతి నీకు తెలియకూడదు. టార్చ్ లైట్ లాగా ఉండు. అప్పుడు నీ మనసు ఆ టార్చ్ లైట్ ఫోకస్ చేసిన ఆ పరమాత్మని తెలుసుకోగలదు. ఇంకా ఇంతకంటే చెప్పలేండా? గడప మీద పెట్టిన దీపానికి టార్చ్ లైట్కి తేడా ఉందా? తెలిసిందా? ఏం తెలిసింది చెప్పండి? తెలియలే. ఒక్కటైనా లేదు చెప్పండి. టార్చ్ లైట్కి ఇంట్లో ఉన్న గడప మీద పెట్టిన దీపానికి ఏమిటి తేడా? గడప మీద పెట్టిన దీపము అన్ని వస్తువులు చూపిస్తుంది, టార్చ్ లైట్ ఒక్క వస్తువునే చూపిస్తుంది.
మరి అది చెప్పాలి కదురా, అది కూడా తెలియలేదా? మరి తెలిస్తే ఎందుకు చెప్పలే? చెప్పమని అడుగుతున్నా కదా. దానికి దీనికి తేడా ఏమిట్రా అంటే తెలియాలి కదరా. మరి సైలెంట్ కూర్చుంటే మరి నేను ఊరికే నేనే వాగనా? ఎందుకు చెప్పారా కదా. గడప మీద పెట్టిన దీపంలాగా మనస్సు 2 గదులలో కాంతినివ్వలేదు. ఏమా టార్చ్ లైట్ లాగా బయటికో లోపలికో ఫోకస్ చేయగలదు. అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. మనస్సు అంతర్ముఖమైనప్పుడు మాత్రమే సాధనకు అనుకూలిస్తుందని, బహిర్ముఖమైతే దానికి ఆ శక్తి ఉండదని అర్థం. బయటికి వస్తే మనస్సుకు ఆ కాన్సన్ట్రేట్ చేసే శక్తి ఉండదు. ఎందుకని అంటే అది డైవర్ట్ అయిపోతుంది. డైవర్ట్ అయిపోతుందంటే ఏమిటి? దాన్ని ఇప్పుడు చూడు, నేను ఇక్కడ చూశాను అనుకో, నాకు నేహ కనిపిస్తుంది, రమ్య కనిపిస్తుంది, స్తంభం కనిపిస్తుంది, వెనక ఉన్న అరుణ కనిపిస్తుంది, సరస్వతి, మొత్తం కనిపిస్తారు. ఇప్పుడు ఏమైంది? నా మనస్సు గబ గబా ఒక్కొక్కళ్ళని చూసి ఒక్కొక్క కిరణం వెళ్ళగానే నా బుద్ధి రమ్య రూపం పొందింది, నేహ రూపం పొందింది, గీత రూపం పొందింది, పద్మ రూపం పొంది. ఎట్లా దాన్ని ఒక చోట ఉండనిచ్చానా? అది మీకు అర్థమైన అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. బయట నీకు దొరకదు. సేమ్ మనస్సు. ఆ మనస్సునే బయటికి పెడితే అందరినీ చూస్తుంది. ఆ మనస్సునే లోపలికి పంపిస్తే ఒక్క పరమాత్మనే చూస్తుంది. ఒక్క పరమాత్మ అంటే వాడు వెంకటేశ్వర స్వామి. మరి జాగ్రత్త. వెంకటేశ్వర స్వామి అన్నారు, క్లాసులోంచి వెళ్ళగొడతా కదా. ముందు వాడిని తెలుసుకోండి. వాడు ఎట్లుంటాడో తెలిస్తే వాడు మీలో ఉన్నాడని తర్వాత తెలుసుకుందాం. ముందే తెలియలేదు కదా. మనస్సుకు అంతర్ముఖమైనప్పుడు శక్తి ఉండి బహిర్ముఖమైనప్పుడు శక్తి ఉండదు అనుకుంటున్నావేమో. మనస్సు ఏ విషయాన్ని చూస్తే బుద్ధి ఆ ఆకారాన్ని పొందుతుంది. అదే కదా మనకు తెలుసు. అది దాని శక్తి. ప్రపంచం సాకారం, మనస్సు తదాకారం పొందుతుంది. అంతర్ముఖమైన మనస్సు నిరాకారమైన పరమాత్మనే దర్శిస్తుంది. అర్థమైందా? లోపలికి పంపిస్తే ఉప్పు బొమ్మ సముద్రపు లోతు కనుక్కొని రమ్మంటే అది సముద్రమే అయిపోతుంది. అప్పుడు నీ మనస్సు ఏమైపోతుంది? బ్రహ్మమే అయిపోతుంది. అందుకనే బ్రహ్మవిత్ బ్రహ్మైవ అన్నాడు. బ్రహ్మము తెలిసినవాడు బ్రహ్మమే ఎందుకు అవుతాడు అంటే ఎందుకు అవుతాడు. ప్రతి పదం మీకట్లా డీకోడ్ అయిపోవాలి. లేకపోతే ఊరికే వాక్యాలు కంఠస్థాలు చేస్తే ఏం లాభం లేదు. మన ఏవో మనుష్యాణం కారణం బంధమోక్షయో బ్రహ్మ సత్యం జగన్మిథ్యా జీవో బ్రహ్మైవనావర. ఏంది జీవో? వేస్ట్. 2 1 2 2 4 2 3 6 2 4 8. అదే నాకు 2 ఎక్కమొచ్చు. అందుకే టీచర్ల మధ్యలో ఏం చేస్తారంటే, ఒరే 2 5లు ఎంతరా, 2 9లు ఎంతరా అని అడుగుతారు. 2 1 2 2 4 మళ్ళీ బదులిచ్చి. అందరు అట్లా చదువుకున్న వాళ్ళే నాయన. ఇప్పుడైతే ఇంకా ఘోరం. క్యాల్కులేటర్ తీసుకుని ఇది పదిగా, అది కూడా క్యాల్కులేటరే. ఇంకొక నాళ్ళు అయితే చిప్పు పెట్టేస్తారు. ఏయ్ కదా. ఎట్లా అయితే మనం ఎక్కడెక్కడి మాటలు ఇందులో వినడానికి వస్తుందో, ఈ చిప్పు ఎవడెవడి బ్రెయిన్లో ఏముందో అదంతా తీసుకొచ్చి నీకు చెప్పేస్తుంది. నీ బ్రెయిన్ పనిచేయక్కర్లేదు, నీకు అవసరమే లేదు. ఆలోచించుకోండి. ఏమ్మా, ఉప్పు బొమ్మ సముద్రపు లోతు కనుక్కోవడానికి వెళ్ళి సముద్రమే అయిపోయినట్లు పరమాత్మను తెలుసుకోవడానికి వెళ్ళిన మనస్సు పరమాత్మే అయిపోతుంది. పరమాత్మ లోపలే ఉన్నాడు, బయట లేడు అనుకుంటావేమో. బయట పరమాత్మ పొందిన ఆకారాన్ని చూస్తావు. పరమాత్మను చూడటం నీకు అలవాట్లేదు.
బయట పరమాత్మను చూడగలిగితే నీకు ఒక చోట కూర్చొని ధ్యానం చేయవలసిన అవసరం లేదు. ఏమ్మా, ఇంకా చాలా ఉంది, 7:40 అయింది. బయట పరమాత్మని ఎలా చూడాలి అంటావేమో, ఆసమంతా ఇంకా ఇది మళ్ళీ చెప్తాను రా, ఇంకా 2 పేజీలు ఉంది. నేను చెప్పాననే అనుకుంటున్నా కానీ ఏమ్మా, రేపు అంటే మళ్ళీ 10 రోజులు అయిన తర్వాత క్లాస్ అంటే అప్పటికి గుంటలో పెట్టి గంట వాయిస్తే ఇంకా నేనేం చేయలేదు. ఈ లోపల గుంటలో పెట్టకుండా చూడాలి కదా, గుంటలో పెడితే ఇంక నేనేం చేయలేను. ఓం తత్సత్. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిన్మహీష. ఓ బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే. పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో గురుభ్యో నమో మహద్భ్యః. సర్వోపద్రవరహిత ప్రజ్ఞానఘనః ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి.